నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి, ఆకుకూరలతో పక్షవాతం ముప్పు దూరం, తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ను నయం చేయొచ్చా, తక్కువ కోతతో కీళ్లకు మరమ్మత్తు, ఆర్థోస్కోపీ, ఇంకా హెల్త్ టిప్. కొవ్వులంటే మనకు భయం, అవి గుండెకు ఎక్కడ చేటు చేస్తాయోనని భయపడతాం. నడి వయసు దాటాక ఆహారంలో కొవ్వు పదార్థాలని చాలా వరకు తగ్గించేస్తుంటాం. నిజానికి అన్ని విషయాల్లోనూ మంచి చెడు ఉన్నట్లే కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి చెడు చేసేవి రెండూ ఉన్నాయి. చెడ్డ కొవ్వుల్ని LDL అని, మంచి కొవ్వులను HDL అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. మరి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి మనం ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి కొవ్వును పెంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయం 100 జబ్బుల పెట్టు. మధుమేహం దగ్గర నుండి మొదలు పెడితే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలకు కారణం స్థూలకాయమే. అయితే ఈ స్థూలకాయానికి కారణం శరీరంలో కొవ్వు కొండలా పేరుకుపోవడమే. ఇలా శరీరంలో కొవ్వు పేరుకుపోతే అది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా పెంచుతుంది. అయితే మనం లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేయించినప్పుడు ఆ పరీక్షలో HDL లేదా మంచి కొలెస్ట్రాల్, LDL లేదా చెడు కొలెస్ట్రాల్ అనే వాటి గురించి వింటుంటాం. ఇటీవలి కాలంలో ఆహార పద్ధతులు, శారీరక వ్యాయామం గాడి తప్పడంతో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మనం చూస్తుంటాం. దానివల్లే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడడం కూడా చూస్తుంటాం. అయితే మంచి కొలెస్ట్రాల్ని పెంచుకుంటే అది గుండెకు రక్షణ కవచంగా నిలుస్తుంది అనే మాట డాక్టర్లు చెప్పగా మనం వింటుంటాం. నార్మల్గా ప్రతి ఒక్కరి బ్లడ్లో కూడా కొలెస్ట్రాల్ అనేది ఉంటుందండి. ఈ కొలెస్ట్రాల్ అనేది మన నార్మల్ బాడీ గ్రోత్ కానీ సెల్ సింథసిస్ కానీ అవసరం. అంటే మన బాడీలో కణాలు తయారవడానికి ఈ కొలెస్ట్రాల్ కూడా అవసరం అనమాట. సెల్ మెంబ్రెయిన్ వీటన్నిటిలో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇది కొలెస్ట్రాల్ అనేది మనకి బాడీలో అవసరమైన పదార్థం అది. ఓకే, కాకపోతే చాలామందికి ఈ కొలెస్ట్రాల్ అనగానే భయపడిపోతుంటారు. అంటే కొలెస్ట్రాల్ అంటే ఇది చాలా చెడు పదార్థం, చాలా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటారు. సో నార్మల్గా కొలెస్ట్రాల్ అనేది అందరికీ అవసరం. అయితే ఈ కొలెస్ట్రాల్ ఒక లెవెల్ దాటి ఎక్కువ ఉన్నప్పుడే మనకి సమస్యలు అనేవి వస్తుంటాయి. సో ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ అనేది ఈజ్ ఎ బ్రాడ్ టర్మ్ అండి. మనకి బాడీలో బ్లడ్లో మనం చెక్ చేసినప్పుడు కొలెస్ట్రాల్లో అనేక రకాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి LDL కొలెస్ట్రాల్ అని అంటాం, లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అనమాట. LDL కొలెస్ట్రాల్, VLDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ అని ఉంటాయి. వీటిలో HDL అనేది ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ అండి. మిగతావన్నీ కూడా ఒక మోతాదు దాటి ఎక్కువ ఉంటే దే ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనమాట. అంటే LDL, ట్రైగ్లిసరైడ్స్, VLDL ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనమాట. సో ఈ విధంగా కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా ఉంటుంది. ఎందుకని అంటాం ఇది గుడ్ కొలెస్ట్రాల్, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటే, ఇప్పుడు HDL అనేది మనకి టిష్యూస్ నుంచి లేదా బ్లడ్ వెసల్స్ నుంచి లేదా బ్లడ్లోంచి ఉన్న కొలెస్ట్రాల్ని తీసుకువెళ్ళి లివర్కి తీసుకువెళ్ళి లివర్ నుంచి బయటికి పంపించేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకని HDL కొలెస్ట్రాల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మనకి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. బట్ మిగతా కొలెస్ట్రాల్స్, ఈ LDL కొలెస్ట్రాల్ కానీ, VLDL కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ, టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఇవి బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఏమవుతాయంటే ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి రక్తనాళపు గోడల్లో పేరుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల బ్లాకేజెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇవి ఒక మోతాదు మించి ఎక్కువ ఉంటే అది శరీరానికి హాని కలగొచ్చు. అందుకని వీటిని బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అంటాం. సమాజంలో మంచి చెడు ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులే కాకుండా మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం లాంటి రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ కొలెస్ట్రాల్లో అసమానతల వల్ల వచ్చే సమస్యను వైద్య పరిభాషలో డిస్లిపిడిమియా అని పిలుస్తాం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు హానికరం అని తెలిసిందే. అందుకే చెడు కొలెస్ట్రాల్ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుకోవడం కూడా అంతే ప్రధానం. సాధారణంగా డాక్టర్లు రక్తనాళాల్లో పూడికలు వచ్చే అథెరోస్క్లెరోసిస్ వ్యాధికి అలాగే గుండెపోటుకు ప్రధాన కారణం మంచి కొలెస్ట్రాల్ మరీ తక్కువగా ఉండడమే అని చెబుతారు. అందుకే మంచి కొలెస్ట్రాల్ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
గుడ్ కొలెస్ట్రాల్ అనేది జనరల్గా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 నుండి 60 మధ్యలో ఉంటుందన్నమాట. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 కంటే తక్కువ ఉంటే మనకి కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉందని అనుకోవచ్చు. సో ఇలాగా గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం అనేది అనేక కారణాల వలన జరగవచ్చు. అంటే కొంతమందికి జన్యుపరంగా జెనెటిక్గా అలా జరగవచ్చు, కొంతమందికి వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల జరగవచ్చు, లేదా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల జరగవచ్చు, స్మోకింగ్ వల్ల జరగవచ్చు, ఈ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల జరగవచ్చు. సో ఈ అన్ని కారణాల వల్ల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది కొంతమందిలో తక్కువ ఉండొచ్చు. ఇలా తక్కువ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే విధంగా ట్రై చేయాలన్నమాట. సో దానికి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉంటే ఆ వెయిట్ తగ్గి నార్మల్ వెయిట్కి వచ్చేలాగా ప్రయత్నం చేయటం, ఆహారం ద్వారా కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ. సో అలా వెయిట్ తగ్గటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సిగరెట్లు ఆపేయటం, స్మోక్ చేసేవాళ్ళు సిగరెట్లు ఆపితే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆల్కహాల్ని ఒక లిమిట్లో తీసుకోవటం, అంటే మోతాదు మించి ఎక్కువ తీసుకోకుండా ఉండటం కూడా ఇలా గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది. వీటన్నిటితో పాటు ఆహారపు అలవాట్లు కూడా కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఆహారపు అలవాట్లు అంటే మనం నట్స్ తీసుకోవటం, అంటే ఇప్పుడు బాదం లాంటివి లిమిటెడ్గా తీసుకోవటం, లేదా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఫిష్ తీసుకోవటం, అంటే నూనె పదార్థాలు బాగా తగ్గించటం, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, బాగా వేపుడు కూరల్లో ఎక్కువ ఉంటాయి, ఇలాంటివి తగ్గించుకోవటం. ఇలాగా ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండటం వల్ల కూడా ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా న్యాచురల్ పద్ధతుల్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఇవి కాకుండా కొన్నిసార్లు కొన్ని మందుల వలన కూడా ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు దాకా ఉన్న స్టడీస్లో మందులు తీసుకుని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయటం వల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అదే మనం న్యాచురల్ పద్ధతుల్లో కనుక ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుకోగలిగితే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ అంటే మనకు గుండెకి సంబంధించిన సమస్యలు రావటం కానీ, పక్షవాతాలు రావటం కానీ ఇలాంటివి తగ్గిపోయే అవకాశం ఉంటుందని అనేక స్టడీస్లో క్లియర్గా ప్రూవ్ అయింది. సో అందుకని ఇంతకుముందు మనం చెప్పుకున్న న్యాచురల్ పద్ధతుల్లోనే గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ట్రైగ్లిజరైడ్స్ చెడు కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచి మంచి కొలెస్ట్రాల్ను పెంచుకోవడానికి గాను జంక్ ఫుడ్ తినకుండా పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు, కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు ఓట్స్, గ్రీన్ టీ, ఆలివ్ నూనె, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, గుమ్మడి గింజలు, మొలకెత్తిన ధాన్యాలు ఇవన్నీ మన రక్తంలో మంచి కొవ్వును పెంచుతాయి. వీటిని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. క్యాన్సర్ ఈ 3 అక్షరాల్ని తలుచుకుంటే కళ్ళలో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ పుట్టుకొస్తాయి. మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. క్యాన్సర్ అనేది ఎప్పుడు, ఎవరికి, ఎందుకు, ఎలా వస్తుందో తెలియక హడలిపోతున్నాం. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇవాళ క్యాన్సర్ ప్రాణాంతక జబ్బేమీ కాదు. తొలి దశల్లో గుర్తిస్తే ప్రమాదకర క్యాన్సర్లను సైతం సులువుగా నయం చేసుకోవచ్చని చెప్తారు డాక్టర్లు. తొలి దశలో గుర్తించడం ద్వారా క్యాన్సర్లకు ఎలా అడ్డుకట్ట వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కొన్ని రకాలైన క్యాన్సర్లని ఏ దశలో కనుక్కున్నాయినా క్యూర్ చేయవచ్చును. చిన్నపిల్లల్లో వచ్చే కొన్ని రకాలైన క్యాన్సర్లని ఏ దశలో వచ్చినా క్యూర్ చేయడానికి వీలు పడుతుంది. కిడ్నీ క్యాన్సర్ కానీ, న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ కానీ వస్తే వాళ్ళని ఏ దశలో చూసినా క్యూర్ చేయడానికి వీలు పడుతుంది. అట్లానే కొన్ని రకాలైన రక్త క్యాన్సర్లు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినా వాటిని క్యూర్ చేయడానికి వీలు పడుతుంది. అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా అనే జబ్బు ఉంది. ఆ జబ్బు కూడా డైలీ ఒక క్యాప్సూల్ వేసుకుని కొద్ది నెలల పాటు దానికి వైద్యం చేస్తే 6 నుంచి 9 నెలలు పూర్తిగా నయమైపోతుంది. ఈ మందు కనిపెట్టిన తర్వాత ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ళు బతికిన వాళ్ళు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చినట్టు వాళ్ళకి గుర్తులేదు, మనకి గుర్తు ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు. క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు క్యాన్సర్తో పాటు
శరీరంలో ఇంకా ఏమేం చేంజెస్ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. అంటే చాలామందికి పెద్ద వయసులో వచ్చిన వాళ్ళకి దాంతోపాటు ఊపిరితిత్తుల్లో జబ్బు, లేదా రక్తపోటు, లేదా డయాబెటీసు, గుండె జబ్బు, కిడ్నీ ఫెయిల్యూరో కూడా జత ఇవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా తోడు వచ్చినప్పుడు మందు వేసినప్పుడు దుష్ప్రభావం రావడం అనేది సహజంగా జరిగే విషయమే. అంటే మందు కొంచెం ఎక్కువ అవ్వడమో, తక్కువ అవ్వడమో, లేదు సరిగ్గా ఇవ్వలేకపోవడమో, లేదు మనం వేసుకుంటున్న మందులతో ఇంటర్ఫియర్ అవ్వడమో జరగవచ్చును. సో మనం మిగిలిన క్రానిక్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎలాగైతే కంట్రోల్ చేయగలుగుతున్నామో, పూర్తిగా వాటికి కంప్లీట్గా క్యూర్ చేయలేకపోతున్నామో, ప్రస్తుతానికి మట్టుకు ఏ దశలో వచ్చిన అన్ని క్యాన్సర్లని పూర్తిగా క్యూర్ చేయలేకపోవచ్చును. ప్రతి కణంలోనూ వచ్చిన మార్పుని మనం ఒక జన్యు రూపేణ ఆ జన్యువుని సరిదిద్దగలిగితే ఈ ప్రక్రియ వీలు పడచ్చును. క్యాన్సర్ భూతాన్ని ఢీకొట్టి గెలవాలంటే ముందుగా మనందరం క్యాన్సర్లపై అవగాహన పెంచుకోవాలి. క్యాన్సర్ల అనుమానిత లక్షణాలను పసిగట్టగలగాలి. ఏ క్యాన్సర్ అయినా సరే దాన్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే దాని నుంచి తేలిగ్గానే బయటపడవచ్చు. మోకీళ్లు కావచ్చు, తుంటికీలు, భుజంకీలు, ఇలా కీలు ఏదైనా సరే వాటిలో సమస్యల్ని బాగు చేసేందుకు ఒకప్పుడైతే చర్మంపై పెద్దగా కోతలు పెట్టి మొత్తంగా కీలు భాగాన్ని తెరవాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ, ఆర్థోస్కోపీ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ కోసం పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. చిన్న రంధ్రాలు, తక్కువ కోతలతో ఇప్పుడు కీళ్ల సమస్యల్ని చక్కగా మరమ్మతు చేయడానికి వీలవుతోంది. తక్కువ కోతలతో కీళ్లను బాగు చేసే విధానాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? ఆర్థ్రోస్కోపీ అంటే ఇది కీహోల్ సర్జరీ అండి. జస్ట్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్తోనే 2 ఇన్సిషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 సెంటీమీటర్ ఇన్సిషన్స్తోనే మనకి సర్జరీ మొత్తం కూడా అయిపోతుంది. అంటే మోకాల్లో కానీ, లేదా భుజంలో కానీ, లేదా యాంకిల్లో కానీ, హిప్లో కానీ మనకి ఏంటంటే కనుక ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిపేర్ చేయడం కానీ, దాన్ని ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడం కానీ జస్ట్ ఈ కీహోల్ సర్జరీ ద్వారా చేయడం జరుగుతుంది. కీహోల్ సర్జరీ ద్వారా ఏంటంటే జస్ట్ 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఘాట్తోనే మనం అంతా కూడా మన కెమెరాలో దాన్ని అంతా చూసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఫిక్స్ చేయడం వల్ల పేషెంట్కి టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువ, అసలు సర్జరీ చేసినంత నొప్పి కూడా ఉండదు. దాని తర్వాత వెంటనే నెక్స్ట్ డే కానీ లేదా ఈవినింగ్ కానీ పేషెంట్ని నడిపించడం స్టార్ట్ అవుతుంది. పేషెంట్ కూడా చాలా నొప్పి తక్కువ ఉంటుంది కాబట్టి మన ఫిజియోథెరపీ కూడా ఆపరేషన్ తర్వాత బాగా కోఆపరేట్ చేస్తారు. మోకీళ్లలో కనిపించే సమస్యలకు ఆర్థోస్కోపీతో ఎలా చికిత్స చేస్తారు? ముఖ్యంగా మనం నీ సర్జరీస్ చూసుకుంటే కనుక మోకాల్లో మెనిస్కస్ అని ఉంటాయి. సో దాన్ని మనం వాషర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ మెనిస్కస్ టేర్స్ ఉంటే అవి రిపేర్ చేయడం కానీ, లేదా స్నాయువులు అంటే లిగమెంట్స్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్, 2 రబ్బర్ బ్యాండ్ లాంటి లిగమెంట్స్ ఉంటాయి మోకాల్లో. సో అవి టేర్ అయితే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం, లేదా కార్టిలేజ్ రిపేర్ టెక్నిక్స్, ఏదైతే కొద్దిగా అరుగుదల స్టార్ట్ అయిన వాళ్ళల్లో ఈ కార్టిలేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో సో అత్యాధునిక పద్ధతుల ద్వారా ఆ కార్టిలేజ్ని రిపేర్ చేయడం లేదా ట్రాన్స్ప్లాంట్ చేయడం, సో ఈ కార్టిలేజ్ హీలింగ్కి ఎన్హాన్స్ చేసే ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయవచ్చు. కొంతమందిలో రాళ్ళు ఉంటాయి, మోకాలు లూజ్ బాడీస్ అంటాం. సో ఈ బాడీస్ తీసేయడం కానీ వీటన్నిటికి కూడా ఇప్పుడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఆర్థ్రోస్కోపీ ద్వారా, అంటే మొత్తం ఓపెన్ చేయకుండా జస్ట్ ఈ చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్తోనే ఈ సర్జరీస్ అన్నిటికీ మనం చేయవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఆలోగ్రాఫ్స్ అని వచ్చినాయి. ఇప్పుడు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పేషెంట్నే హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. అంటే పేషెంట్ యొక్క కండరాలు ఒక చోట నుంచి తీసి ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారానే అమర్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఆలోగ్రాఫ్స్ అంటే కెడావర్స్ నుంచి ఇప్పుడు ఈ మెనిస్కస్ కానీ, లేదా ఈ కార్టిలేజ్ సిలిండర్స్ అంటాం అవి కానీ, లేదా ఈ లిగమెంట్స్ కానీ అవి తీసుకొని కూడా ఒకవేళ పేషెంట్ కన్సెంట్ ఇస్తే కనుక వాటిని కూడా మనం ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ ద్వారానే మనం యూజ్ చేయవచ్చు. భుజం సమస్యల్లో ఆర్థోస్కోపీ ఎలా ఉపయోగపడుతుంది? షోల్డర్లో మనం మేజర్గా చూసే కండిషన్స్ వచ్చి రొటేటర్ కఫ్ టేర్. సో ఈ రొటేటర్ కఫ్ అనేది మన షోల్డర్ కదలికలు, ఈ భుజాన్ని
కొన్ని మూమెంట్స్కి పైకి లేపడం కానీ లేదా ఇతర వేరే మూమెంట్స్ కానీ యూజ్ చేసే కండరాలు వచ్చి రొటేటర్ కఫ్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ రొటేటర్ కఫ్ అనేది ఒకవేళ టేర్ అయితే కనుక ఈ రొటేటర్ కఫ్ టేర్స్ కూడా మనం కీహోల్ సర్జరీ ద్వారానే మనం రిపేర్ చేయవచ్చు. అలా కాకుండా ఇంకా ఈ బైసెప్స్ టీనోసైనోవైటిస్ కానీ లేదా స్లాప్ లీజన్స్ అంటాం, అంటే ఇక్కడ లేబ్రమ్ అంటాము మన షోల్డర్లో, ఆ లేబ్రమ్ టేర్స్ కానీ లేదా కొంతమందిలో ఈ గూడు ప్రద్దాక జారుతూ ఉంటుంది. సో అది జారడం వల్ల దానికి ఫిక్స్ చేసే ఇష్యూస్ కానీ లేదా ఇప్పుడు కార్టిలేజ్ వాళ్ళలో కూడా అరిగిపోయే ఇండివిజువల్స్లో కానీ ఇవన్నీ కూడా కీహోల్ సర్జరీస్ ద్వారానే మనం ఫిక్స్ లేదా రిపేర్ చేయడం జరుగుతుంది. కీళ్లలో ఎలాంటి సమస్యలకు ఆర్థోస్కోపీని ఉపయోగిస్తారు? యాంకిల్లో వచ్చి లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ అనేది టేర్ అయితే కనుక అవి కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఈ కీహోల్ సర్జరీ ద్వారానే ఆ లిగమెంట్స్ రిపేర్ కానీ లేదా రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ జరుగుతుంది. హిప్ మణికట్టులో కూడా వచ్చేసి మణికట్టులో మనకి కామన్గా వచ్చే కండిషన్ టీఎఫ్సిసి స్ప్రెయిన్ అంటాం. సో దాంట్లో కూడా ఈ కార్టిలేజ్ లాంటి సబ్స్టెన్స్ కానీ లేదా కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, అవి కూడా టేర్ అయితే కనుక వాటి రిపేర్ చేయవచ్చు. అలా కాకుండా హిప్లో కొంతమందిలో తుంటిలో నొప్పి ఉంటుంది నడుస్తున్నా కానీ, సో అది మనం ఇవాల్యుయేట్ చేసి లేబ్రల్ టేర్స్ కానీ లేదా ఫీమరో ఎస్టాబ్యులర్ ఇంపించ్మెంట్ అంటాం. సో ఒక ఎముక ఇంకో ఎముక రాసుకుంటా ఉండి వాళ్ళ అబ్నార్మల్ ఉంటే కనుక ఆ పార్ట్ని షేవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో మనం ట్రీట్ చేయవచ్చు. ఎలాంటి సర్జరీలో ఆర్థోస్కోపీ బాగా ఉపయోగంగా ఉంటుంది? షోల్డర్లో వచ్చేసి అత్యాధునిక టెక్నిక్స్ వచ్చేసి పార్షల్ టేర్స్లో కానీ లేదా కొంతమందిలో ఈ రొటేటర్ కఫ్ మనం ఎవరైతే ఇర్రిపేరబుల్ టేర్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఎస్సీఆర్ అనే టెక్నిక్స్ వచ్చినాయి. దాంతోపాటు ఇప్పుడు బెలూన్స్ వచ్చినాయి కొత్తగా స్పేసర్. ఎవరైతే ఈ సర్జరీకి అంగీకరించారో లేదా ఈ సర్జరీకి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడో లేదా కొద్దిగా రిపేర్ చేసిన తర్వాత కూడా కొద్దిగా సప్లిమెంటేషన్ లాగా సో సబాక్రోమియల్ స్పేసర్ బెలూన్స్ అని వచ్చినాయి. సో ఈ ఎముకకి మరియు ఈ రొటేటర్ కఫ్ మధ్యలో అది ఒకదానికొక రాసుకోకుండా ఈ బెలూన్స్ అనేవి కూడా మనకి ఉపయోగపడతాయి. అలా కాకుండా ఇప్పుడు కొద్దిగా ఈ ప్యాచెస్ వచ్చినాయి, ఈ రీజనరేటివ్ ప్యాచెస్ అనేసి. ఎక్కడైతే టేర్ ఉందో ఆ ఎముకకి టేర్కి మధ్యలో ఈ ప్యాచెస్ అనేది మనం అమర్చి దాని మీదే మనం ఈ స్టెమ్ సెల్స్ అనేది కూడా ఇంజెక్ట్ చేస్తే కనుక ఇది ఎక్కడైతే టేర్స్ ఉన్నాయో ఆ టేర్స్ కూడా మనకి హీల్ అవుతాయి. ఈ ఆర్థ్రోస్కోపీలోనే మనకి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ సర్జరీస్లో కూడా కొత్త పద్ధతులు వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఆలోగ్రాఫ్స్ అంటే వేరే అంటే శవాల్లో ప్రిజర్వ్ చేసిన వాళ్ళ నుంచి బోన్ బ్యాంక్స్లో ఈ లిగమెంట్స్ అనేది యూజ్ చేయవచ్చు. వాటిలో కూడా చాలా పద్ధతులు ఉంటాయి. 4 స్ట్రాండ్ గ్రాఫ్ట్ అని 6 స్ట్రాండ్ గ్రాఫ్ట్ అని. సో 6 స్ట్రాండ్ గ్రాఫ్ట్ అనేది కొద్దిగా రీసెంట్ పద్ధతి. దాంతోపాటు ఒకవేళ అది ఫెయిల్ అయినా కూడా మనకి కొద్దిగా సేఫర్ సైడ్ ఉండాలంటే ఆ 6 స్ట్రాండ్ గ్రాఫ్ట్లో కూడా ఒక టేప్ లాంటిది అంటే ఫైబర్ టేప్ అంటాం లేదా పర్మా టేప్ అంటాం, ఒక టేప్ లాంటిది అమర్చి ఆ సర్జరీ చేయించుకుంటే కనుక ఒక బ్యాకప్ లాగా ఒకవేళ ఈ లిగమెంట్ ఫ్యూచర్లో కూడా వేసిన లిగమెంట్ డ్యామేజ్ అయినా కూడా ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలా కాకుండా ఒకవేళ రీకన్స్ట్రక్షన్ కాకుండా కొంతమందిలో ఓన్లీ ఒక చోటే ఆ ఏసిఎల్ అనే లిగమెంట్ టేర్ అయితే కనుక ఇప్పుడు ఏసిఎల్ రిపేర్ టెక్నిక్స్ కూడా వచ్చినాయి. సో ఎక్కడైతే అది డ్యామేజ్ అయిందో మన తొడ ఎముకకి అటాచ్ అయిన చోట ఆ లిగమెంట్ని సో అక్కడికక్కడే మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేస్తే కనుక ఈ లిగమెంట్ తీసి వేసే అవసరం కూడా ఉండదు. ఇంకా మెనిస్కస్కి వచ్చేసి ఈ కీహోల్ సర్జరీలోనే అత్యాధునికమైన ఆల్ ఇన్సైడ్ రిపేర్ టెక్నిక్స్ అని వచ్చినాయి. సో అవి కొన్ని గన్ లాంటి పరికరాలు ఉన్నాయి, అవి జస్ట్ ఇంజెక్ట్ చేసి మనం జస్ట్ లోపల మనకి వెళ్ళి ఆర్థ్రోస్కోపీ ద్వారా ఎక్కడైతే మెనిస్కస్ టేర్ అయిందో అక్కడ ఒక ఆ పరికరం యూజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పరికరం నుంచి ఆ మెనిస్కస్ రిపేర్ కావాల్సిన ఈ కుట్లు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇవి మనకి రీసెంట్గా వచ్చిన టెక్నిక్స్. ఒక చిన్న చిట్కా మీకోసం. నోటిలో అల్సర్లు బాధిస్తున్నప్పుడు కొత్తిమీర ఆకుల్ని ఒక కప్పు నీటిలో బాగా ఉడికించి చల్లార్చండి. ఆపై గోరువెచ్చగా ఉన్నప్పుడు నోటిలోకి తీసుకుని పుక్కిలించండి. అల్సర్ల బాధలు చాలా వరకు తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.